ఎంత మంచి బండి అయినా సరే మూలకు పెడితే దాన్ని మరమ్మతులు చేయండి బండి స్టార్ట్ కాదు. ఈ బండి 2-3 నెలలు అయింది, రన్నింగ్ బండి. పక్కకు పెట్టిండు ఆయన, ఏం పని చేసిండో దాన్ని పక్కకు పడేసిండు, బండి స్టార్ట్ అవుతలేదు. మన దగ్గరికి తీసుకొని వచ్చిండు. 2-3 రోజులు ఇంటికి తాళం వేసిపోతేనే మూలకి సాలెపురుగులు వచ్చి బూజు పెడతాయి. అలాంటిది మూలకు పడ్డ బండి, పురుగులు ఉన్నాయో పాములు ఉన్నాయో ఎలుకలు ఉన్నాయో మనకి ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ చెక్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాజిద్. మీరు చూస్తున్నారు బైక్ మెకానిక్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ బండిని స్టార్ట్ చేయడానికి మొత్తం క్లారిటీగా మీకు పాయింట్ టు పాయింట్ చూపిస్తా. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది కరెంటే వస్తుందా లేదా చూసుకోవాలి. ఎలుకలు అయితే ఖచ్చితంగా కొట్టేస్తాయి, పక్కకు పెడతాం కదా. కాకపోతే దీనికి ఎలుకలు అయితే ఏం డ్యామేజ్ చేయలేదు, కరెంట్ బరాబర్ వస్తుంది. నెక్స్ట్ కార్పెటర్లో కింద కప్పు ఉంటుంది కదా, అందులో ఖచ్చితంగా పెట్రోల్ ఖరాబ్ అవుతుంది. కప్పులోనే కాదు ట్యాంకులో కూడా ఖరాబ్ అవుతుంది, ఎండ తాకుతుంది కదా, పక్కకు పెట్టిన పెట్రోల్ పవర్ అయిపోతుంది అందులో. ఫస్ట్ దీంట్లో కార్పెటర్ ఉన్న పెట్రోల్ తీయాలి. తీయడానికి ముందు పెట్రోల్ ఆఫ్ చేసుకోవాలి. పెట్రోల్ ఆన్ చేస్తే కంటిన్యూగా పెట్రోల్ వస్తూనే ఉంటుంది, మనకు అర్థం కాదు. చూడండి వీడియోలో సరిగ్గా అర్థమవుతుందో లేదో తెలియదు కానీ పెట్రోల్ మొత్తం ఎర్రగా అయిపోయింది. మొత్తం తీసేస్తున్నా. రన్నింగ్ బండి కాబట్టి షార్ట్కట్లో చేస్తున్నా, లేకపోతే కార్పెటర్ ఇప్పి క్లీన్ చేయాల్సిందే. ఏమన్నా గలీజ్ ఉంటే వెళ్ళొస్తుంది అని చెప్పి ఏరు కొడుతున్నా నేను. ట్యాంకీలో ఉన్న పెట్రోల్ కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను ట్యాంకీ కనెక్షన్ ఇయ్యను. ఇందులో పెట్రోల్ లేదు ప్రస్తుతానికి. అన్న పెట్రోల్ అయిపోయిన తర్వాతనే పక్కకు పెట్టిండు తెలివి కల్లోడు. పెట్రోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఖరాబ్ అవుతుంది. నేనేం చేస్తా, ట్యాంకీలో పెట్రోల్ వేయకుండా డైరెక్ట్ పైపుల నుంచి పోసేస్తా. ఫస్ట్ మనకు పని కావాలి, తర్వాత ట్యాంకీలో ఎంత పెట్రోల్ పోసినా ఏం కాదు. కాకపోతే మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి కదా బండిని. స్క్రూ టైట్ చేద్దాం, లేకపోతే మొత్తం మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ ప్లగ్ బాగానే ఉంది. ఫిట్ చేయడానికి ముందు కంప్రెసర్ చెక్ చేస్తాను నేను. పక్కకు పెట్టినాం కదా, కంప్రెసర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కంప్రెసర్ బరాబర్ ఉంది. ప్లగ్ ఫిట్ చేసే ముందు చూసి ఫిట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయితే మాత్రం థ్రెడ్డింగ్ అవుతుంది. ఫస్ట్ 2-3 థ్రెడ్లు చేతితోనే టైట్ చేసిన తర్వాతనే పానాతో టైట్ చేయాలి. ఇంతకుముందు ఒకసారి మన కస్టమర్ ఏం చేసిండంటే, ఎవరో ఆయన మనకు కూడా తెలియదు, షాప్ ముందరికి వచ్చిండు. అన్న పాన ఈ ప్లగ్ పాన అన్నాడు. ఇచ్చిన ఏమనలే నేను. ఏం చేసిండు, ఇప్పిండు, యాక్చువల్ బ్లేడ్తో క్లీన్ చేసిండు. ఫిట్ చేసేటప్పుడు ఆయనకు అర్థం కాలేదు, థ్రెడ్డింగ్ పోగొట్టిండు. అన్న ప్లగ్ ఎక్కుతలేదు ఒకసారి చూడవా అని చెప్పిండు. ఫస్ట్ చూడగానే నాకు మాత్రం మస్తు నవ్వు వచ్చిందన్న. కస్టమర్ ముందర నవ్వుతే బాగుండదని చెప్పి నవ్వలేదు. థ్రెడ్డింగ్ పోయింది. సచ్చినట్టు హెడ్ ఇప్పాల్సిందే, చేయాల్సిందే. చేయించుకుంటూ పోయిండు బొక్క. 50 రూపాయలతో పోయేదాన్ని, ఒకరోజు టైం వేస్ట్, 1000-1200 బొక్క. పెట్రోల్ పోసేది అయిపోయింది. ఇట్లా మూలకు పెట్టిన బండ్లకి చౌక్ ఆన్ చేసినా కానీ తొందరగా స్టార్ట్ కావేవి. దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది. బండి స్టార్ట్ అయింది చూడండి, ఆ టెక్నిక్ మీకు చూపిస్తుంది. ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫిల్టర్లోకి గాలి పోతుంది కదా, ఆ హోల్ దగ్గర చేయి పెట్టాలి. చేయి పెడితే అది డబల్ చౌక్ లెక్క పనిచేస్తుంది. ఎంత మూలకు పెట్టిన బండి అయినా సరే స్టార్ట్ అవుతుంది, ఏ ప్రాబ్లం లేకపోతే. ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం స్టార్ట్ కాదు. ఇంకో చూడండి, ఇదే హోలు ఖచ్చితంగా అక్కడనే ఒక హేలు పెట్టాలి. మూసేస్తే చాలు, ఎమ్మటే స్టార్ట్ అవుతుంది బండి. ఏ బండి అయినా సరే ప్రతి ఒక్క బండికి సీట్ తీసినామా కొట్టినామా బండి స్టార్ట్ కాకుండా కానీ ఈ ట్రిక్ యూజ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే